హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను హోటల్ స్టైల్లో మైసూర్ బోండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలామందికి మైసూర్ బోండా చేసేటప్పుడు షేప్ సరిగ్గా రాదు అండ్ అలాగే లోపల పిండి పిండిగా ఉండిపోతుంది కదా. సో ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళ కామెంట్స్ ఏదోలా ఉంటాయి. సో అలా కాకుండా లోపల స్పాంజీగా ఫ్లఫీగా రౌండ్ షేప్లో మనకి మైసూర్ బోండా బయట హోటల్లో కొన్నట్లే రావాలంటే ఎలా చేసుకోవాలి, పిండి ఎలా కలుపుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ టిప్స్ కొలతల్ని ఫాలో అయితే బయట హోటల్ కంటే కూడా పర్ఫెక్ట్ టెక్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే చేసేయచ్చండి. సో లేట్ చేయకుండా ఇంట్లోనే మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేయాలండి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కానీ విస్కర్తో కానీ లేకుంటే ఎగ్ బీటర్ ఏదైనా ఉన్నా కూడా దీంతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటేనే పిండి కలిపిన తర్వాత త్వరగా పులిసేసి బోండాలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయండి. చూడండి, ఇలా 5 మినిట్స్ దాకా ఇలా విస్కర్తో కలిపేస్తే ఈ పెరుగు అనేది క్రీమీ టెక్చర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేయాలండి. జస్ట్ కొంచెం ఒక పించ్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ రెండు యాడ్ చేశాక ఇలా సాల్ట్ వంట సోడా యాడ్ చేసిన ఈ పెరుగు మిశ్రమం ఉంటుంది కదా, ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేయాలండి. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ బోండాలు అనేవి ప్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఎగ్ బీటర్ తీసుకొని ఈ ఆయిల్ అంతా పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా చేస్తే బోండాలు అనేవి ప్లఫీగా చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇక్కడ పెరుగులో ఆయిల్ అనేది కంప్లీట్గా కలిసిపోయిందండి. కలిసిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కన ఉంచుకోవాలి. ఇలా కల్పించుకున్న పెరుగులోకి నేను 1 కప్పు మైదాని యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు మైదాని యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు కన్సిస్టెన్సీ అనేది అర్థమైపోతుందండి. గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేయాలి. గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేస్తే త్వరగా పులిసేసి పిండి అనేది బోండాలు వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వాటర్ వేయకుండా పెరుగుతోటి ఏ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. మనకి టైట్గా ఉందనుకుంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్ యాడ్ చేసి ఇంకోసారి కలుపుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వేయకూడదండి, వాటర్ లైట్గా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల పిండి అనేది త్వరగా పులిసేసి ఈజీగా బోండాలు వేయడానికి వచ్చేస్తుంది. ఇలా పిండినంతటిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు గరిటెతో కానీ మీ చేతితో కానీ బీట్ చేస్తూ ఉండాలండి. ఇలా చేస్తుంటే బోండాలు అనేవి ఫ్లఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బోండాలు అనేవి ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంత టేస్టీగా వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా టేస్టీగా వచ్చాయండి. రియల్లీ ట్రస్ట్ మీ. అలాగే ఇందులో సన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేయాలండి. కరివేపాకును యాడ్ చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయాలి. అలాగే దీనికి సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేయాలండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎలాగో చట్నీతోటి సర్వ్ చేసుకుంటాం కాబట్టి ఇక ఆప్షనల్ అండి ఇది. అలాగే సన్నగా చాప్ చేసిన అల్లం తురుమును కూడా యాడ్ చేశానండి. చిన్నపిల్లలు ఇలా స్పైసీగా తినలేని వాళ్ళైతే ఈ అల్లము గ్రీన్ చిల్లీని స్కిప్ చేసేయచ్చండి. ఇలా అన్నీ యాడ్ చేసి కలుపుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కాస్త యాడ్ చేసి అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన ఉంచాలి. చూడండి, గంట పాటు నానిన తర్వాత పిండి అనేది బాగా పులిసిందండి. ఇలా ప్లఫీగా వచ్చేసింది కదా, కొంచెం పొంగింది కూడా పిండి. ఇలా ప్లఫీగా వచ్చిన తర్వాత అంతటిని కలుపుకొని ఒకసారి రెడీగా ఉంచుకోవాలి. ఈ పిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకోవాలంటే టైం ఉండదు అనుకున్న వాళ్ళు నైట్ అయినా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. బోండాలు వేసే ముందు 1 గంట ముందు బయట ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేశానండి. ఇందులో మనం చేతితోటి తీసుకొని చిన్న ముద్దలాగా ఇలా వేసేస్తే ఆయిల్లో వేయంగానే ఇలా పొంగుతుందండి పిండి. చాలా బాగా వచ్చేసాయండి. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను. సో ఫస్ట్ టైం వేసాక కూడా చాలా బాగా వచ్చేసాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈజ్గా చేయండి. బోండాలు అనేవి హోటల్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. వీటిని అటు ఇటు ఆయిల్లో కలుపుకుంటూ 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ అవ్వాలండి. ఓవర్ హీట్ అయిపోతే బోండాలు వేయంగానే ఎక్కువ డార్క్ కలర్ వచ్చేస్తుంది, లోపలంతా పిండి పిండిగా అలానే ఉంటుంది. సో దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్ అవుట్ చేసేస్తాం. సో ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా చేసుకోవాలండి. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. బోండాలు అనేవి ఇలా బాగా పొంగాలన్నా ఫ్లఫీగా రావాలన్నా కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ట్రిక్ అంతా. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే హోమ్ మేడ్ మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ప్లేట్ అవుట్ చేసి పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అయినా వీటితో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, థ్యాంక్ యూ.